ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అధికార పార్టీ నేతలు కావడంతో ఆ నియోజకవర్గాల్లో వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తాము ఏం చేసినా చెల్లుతుందనే ధీమాలో రాజ్యాంగేతర శక్తులుగా తయారయ్యారు. ప్రజలు ఆదరించకపోయినా సరే పట్టింపు లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అధికారులు కూడా అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారు. ప్రజాదరణ పొందిన ప్రజాప్రతినిధుల్ని పక్కన పెట్టి ఓడిపోయిన నేతలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇది ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం. గత అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి సెగ్మెంట్ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచారు. ఇక్కడ ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి పేరు గొట్టిపాటి లక్ష్మి. ప్రోటోకాల్ ప్రకారం దర్శి ఎమ్మెల్యే అయిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని సంబంధిత ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించాలి. కానీ కూటమి ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మిని అనధికారిక ఎమ్మెల్యేగా భావిస్తున్నారు. ఆమెకే అధికారులు రాచ మర్యాదలు చేస్తూ కూటమి సేవలో తరించిపోతున్నారు. పార్టీ ఇన్ఛార్జి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంలో తప్పులేదు. దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అలా అనుకోవడం లేదట. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొంటున్నారు. అధికారులు కూడా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి సమాచారం ఇవ్వకుండా టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మికే సమాచారం ఇస్తున్నారు. ఆమె వచ్చేంత వరకు ఆగి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మిదే హవా. ఎటువంటి హోదా లేకపోయినా సరే ఆమె దర్జాగా పాల్గొంటూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువల్ని అపహాస్యం చేస్తున్నారు. కూటమి పాలన ఏర్పడి ఏడాదైంది. ఈ ఏడాదిలో ఒక్క ప్రభుత్వ కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యే బూచేపల్లిని ఆహ్వానించలేదంటే కూటమి అరాచక పాలన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోపక్క బూచేపల్లి ఎక్కడా వెనుకడుగు వేయకుండా ప్రజలతో మమైకమవుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు. కూటమి పాలనలో మేనిఫెస్టోకే కాదు ప్రోటోకాల్కు కూడా విలువ లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి పాలకులు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను పూచిక పుల్లల్లాగా భావిస్తున్నారు. వారసులు ఉన్నారనే విషయాన్ని కూడా మరిచిపోయి కూటమి పాలకులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. ఇన్ఛార్జీలు చెప్పినట్లుగా నడుచుకోవాలంటూ అధికారులకు నేరుగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇది ఎర్రగొండపాలెం నియోజకవర్గం. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థియే గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తాటిపర్తి చంద్రశేఖర్ మృదు స్వభావి. నిత్యం ప్రజలతో మమైకమవుతూ ప్రజల తరపున గొంతెత్తే ఎమ్మెల్యేగా పేరొందారు. అయితే ఈయన్ను కూటమి పాలకులు ఎమ్మెల్యేగా గుర్తించడం లేదు. దాంతో ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు చెప్పినట్లుగానే అధికారులు నడుచుకుంటున్నారట. ఎరిక్షన్ బాబుకు ఏ హోదా లేకపోయినా సరే మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యనే పర్యావరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించిన అధికారులు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ను ఆహ్వానించకుండా ముఖ్య అతిథిగా ఏ హోదా లేని ఎరిక్షన్ బాబుకు స్వాగతం పలికారు. ఆయన చెప్పినట్లు నడుచుకున్నారు. కూటమి పాలనలో అధికారులు అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలపై ప్రజాస్వామికవాదులు మండిపడుతున్నారు. కూటమి పాలన మొదలై ఏడాది గడిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ప్రజలు సంతోషంగా లేరు. పార్టీలకు అతీతంగా ప్రజల్లో అసంతృప్తి వెల్లువెత్తుతోందని సర్వేలు చెబుతున్నాయి. అయినా సరే బుద్ధి లేని కూటమి పాలకులకు నిత్యం దందాలతో, అప్రజాస్వామిక విధానాలతో రెచ్చిపోతున్నారు. తమకు లోకేష్ చెప్పిన రాజకీయ కక్ష సాధింపుల రెడ్ బుక్ రాజ్యాంగమే ముఖ్యం తప్ప బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పట్టదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.